హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. రాజరాజేశ్వరి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ వంకాయ చట్నీ చేస్తున్నానండి. టమోటా కలిపి చూడండి, అన్నీ కోసుకొని పెట్టుకున్నాను కదా ప్లేట్లో. చూడండి, స్టవ్ వెలిగించాను, కళాయి పెట్టుకున్నానండి. చూడండి, దానిలో అది హీట్ ఎక్కినాక దోసకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నానండి. టమాటా 2 టమాటాలు తీసుకున్నాను. ఓ పావు కిలో దోసకాయలు, రెండు దోసకాయలు తీసుకున్నానండి. 2 టమాటాలు, 4 వంకాయలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. చూసారు కదా, కోసుకున్నాను. వంకాయ ముక్కలు వేస్తున్నాను. దానిలోనే పచ్చిమిర్చి వేసేయచ్చు. నూనె హీట్ ఎక్కింది, దానిలోనే వేసేస్తున్నాను. టమాటాలు కూడా వేసేయాలి. ఆ 3 వేపుకోవాలి. దోసకాయ చట్నీ అండి, ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. అవి చూసారు కదా, కళాయిలో వేసాను. అవి దోరగా వేపుకోవాలి, మాడనీయకోకుండా చూసుకోవాలి. చట్నీకి అండి ఈరోజు దోసకాయ చట్నీ. చూడండి, ఏమండి మొన్న హైదరాబాద్ వెళ్ళామన్నాం కదండి, అది పుదీనా వేస్తున్నాను. పుదీనాను కూడా వేసాము. పుదీనా కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర ఉన్న పుదీనా ఉన్న చట్నీల్లో వాటితో పాటు వేపేసుకోవచ్చు, చాలా బాగుంటుంది చట్నీ. కొత్తిమీర కూడా కోస్తున్నాను. కొత్తిమీర తాలింపులో వేద్దామని చేస్తున్నాను. లేదా దానిలో కూడా వేసేసుకోవచ్చు. మనం వంకాయ అవన్నీ వేపుకుంటున్నాం కదా, దానిలో అయినా వేసేసుకోవచ్చు. లేదా తాలింపులో వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అవన్నీ ఏగినాయి కదండి, దానిలో ఊరికే దోరగా 1 నిమిషం దోసకాయ ముక్కలు కూడా అలా ఏగితే టేస్ట్గా ఉంటాయని వేపుతున్నాను. కానీ దోసకాయ ముక్కలు వేపక్కర్లేదు, 1 నిమిషం వేపుదాంలే, బాగుంటాయని అలా వేపుతున్నాను. చూడండి, చట్నీకి చాలా బాగుంటుంది దోసకాయ వంకాయ టమాటా చట్నీ. అదిగోండి, మిక్సీ జారా తీసుకున్నాను. అవి వేగిపోయినాయి, దానిలో వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ గర్భాలు కూడా వలుసుకొని అక్కడ రెడీగా పెట్టుకున్నాను చట్నీకి. అవి కూడా మిక్సీలో జారాలో వేస్తున్నాను. చూడండి, మిక్సీ జారాలో వేసాను. అప్పుడు ఏగినవి కూడా వేసేసుకోవాలి చట్నీకి. అవన్నీ దోరగా వేపామండి, మాడనీయకోకుండా. ఉరికే దోసకాయ కూడా ఉరికి లైట్గా వేపాను అంతేను. చింతపండు కొంచెం తగినంత వేసుకోవాలి. తగినంత చింతపండు వేసాను. కొంచెం ఉప్పు వేయాలండి, ఉప్పు కూడా వేసాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. మళ్ళీ తాలింపుకి రెడీ చేస్తున్నానండి. నూనె కళాయి హీట్ ఎక్కుంది కదా, నూనె పోసుకుంటున్నాను. మేము అన్ని రకాల ఆయిల్ వాడతామండి. సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం, ఫ్రీడము. 1 ప్యాకెట్ అది, 1 ప్యాకెట్ వేరుశనగ నూనె వాడతాను. ఎండుమిర్చి తాలింపులో అయితే చాలా టేస్ట్గా ఉంటుందని ఎండుమిర్చి కూడా ఎక్కువ వేస్తాను. 3 కాయల దాకా వేసాను ఎండుమిర్చి కూడా. ఎండుమిర్చి కూడా వేసాను తాలింపులోకి. పచ్చెనపప్పు, మళ్ళీ సాయిపప్పు కూడా కొంచెం వేసుకున్నాను. ఆవాలు కూడా వేసుకున్నాను తాలింపులో. కరివేపాకు వేసానండి కొంచెం. వేగుతుంది చూసారు కదా. కొంచెం తగినంత ఇది కూడా వేసుకోవాలి, ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంగువ కూడా వేసాను చూసారు కదా. ఇది ఇప్పుడు కొత్తిమీర కూడా కోసుకొని పెట్టుకున్నాను. ఆ తాలింపులో అలా దించే ముందు వేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇది మిక్సీ పట్టుకుంటున్నాను. అన్నీ వేసేసాను దీనిలో. జారా పెట్టాను, మిక్సీ కూడా వేస్తున్నాను. చూడండి, చట్నీ రెడీ అయిపోతుంది. చూడండి, అదిగో చట్నీ అయిపోయింది చూసారు కదా.
ఇప్పుడు ఇంకా దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా కచ్చిపిచ్చిగా వేసుకోవాలి, అవి ఎక్కువ నలక్కోకుండా. ఇప్పుడు కొన్ని ముక్కలు వేసాము, అవి కొంచెం మెత్తగా నలిపాను. కొన్ని ముక్కలు కచ్చిపిచ్చిగా ఉంచేసేయాలి, దానిలో ఒక్క తిప్పాలి, ఓ పట్టకూడదు. ఇగోండి మిగిలిన ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అవి ఎక్కువగా మెత్తగా పట్టకూడదు, కచ్చిపిచ్చిగానే పట్టాలి. ఏంటంటే తినేటప్పుడు అవి నోటికి తగులుతూ ఉంటే దోసకాయ ముక్కల్లాగా చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపు వేసేసానండి ఆల్రెడీ. ఆ తాలింపులో ఇది కూడా కలిపేస్తున్నాను, చట్నీ. ఒకసారి చూడండి, చూసారు కదా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు అన్నంలో తిన్నా.